మనం ఫస్ట్ టైం కలిసింది ఇక్కడే కదా. ఇదే లాస్ట్ టైం కూడా. ఇలా చేయడం ఇద్దరికీ మంచిది కావ్య. కానీ నేను చెప్పినప్పుడే నువ్వు పట్టించుకొని ఉంటే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. అన్నీ అనుకున్నట్టయితే ఇది లైఫ్ ఎంత అవుతుంది. కానీ అయ్యేలా చేసుకోవడం అన్న చేతుల్లో ఉంటుంది. నేను చేయలేకపోయాను, అందుకే సిచ్యువేషన్లో ఉన్నాను. నేను నీకు లైఫ్లో క్లారిటీ, సెక్యూరిటీ రెండూ ఇవ్వలేను. ఫ్యూచర్లో మన ఇద్దరం ఏం చేద్దాం అనుకున్నా నువ్వు నాకు అడ్డు రాకూడదు, నేను నీకు అడ్డు రాకూడదు. సో దానికి ఇదే కరెక్ట్ సొల్యూషన్. యు నో వాట్ హర్ట్స్ ద మోస్ట్? ఇప్పటికీ కూడా నువ్వు దీనికి సొల్యూషన్ వెతకాలి అనుకోవట్లేదు. ఐఎమ్ కన్ఫ్యూజ్ కావ్య. నిన్న కన్ఫ్యూజన్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అలానే నువ్వు నా కోసం వెయిట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వైతే డిసైడ్ అయ్యావు కదా. ఐ లవ్ యూ. కానీ ఐఎమ్ స్కేర్డ్ దట్ ఐ కాంట్ గివ్ యూ ఎ ప్రాపర్ లైఫ్. ఇప్పుడు మన ఇద్దరి మధ్య లవ్ లేదు అని నేను అనట్లేదు, కానీ లైఫ్ లాంగ్ ఉండడానికి అదొక్కటే సరిపోదు అంటున్నాను. ఏమో, అన్నీ బాగుంటే మళ్ళీ కలవచ్చు. నీలో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటో తెలుసా? నువ్వు నన్ను పిలిచే విధానం. ఇప్పటి నుంచి నువ్వు నన్ను పిలవవు కాబట్టి నాకు పర్లేదు. నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? నువ్వు నన్ను చూసే చూపు. రేపటి నుంచి మనం కలవం కాబట్టి నాకు పర్లేదు. ఏ కారణంగా భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని నీ జీవితం నుంచి తొలగిస్తాడో అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని నీ జీవితానికి చేరుస్తాడు.